కేంద్ర బడ్జెట్లో ఈసారి ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. 48 లక్షల కోట్లతో ప్రకటించిన బడ్జెట్లో ఏపీ, బీహార్కు పెద్దపీట వేశారు. 9 అంశాలు ప్రాధాన్యత ఆధారంగా బడ్జెట్ను రూపొందించారు. దేశంలో నిరుద్యోగాన్ని తరిమికొట్టేందుకు 3 పథకాలను తీసుకురాగా 1.52 లక్షల కోట్లను రైతులకు కేటాయిస్తున్నట్లు నిర్మలమ్మ పార్లమెంట్లో వెల్లడించారు. సామాన్యులే లక్ష్యంగా వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది వివిధ రంగాలకు కలిపి 48.21 లక్షల కోట్ల పరిమాణంతో బడ్జెట్ ప్రకటించారు. మొత్తం ఆదాయం 32.07 లక్షల కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. పన్ను ఆదాయం 28.83 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. కాగా ద్రవ్యలోటు 4.3% ఉండొచ్చని తెలుస్తోంది. అప్పులు, పన్నేతర ఆదాయాలు 16 లక్షల కోట్లుగా ఉండనున్నాయి. 9 అంశాలు ప్రాధాన్యత ఆధారంగా బడ్జెట్ ని రూపొందించారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక రంగం, పరిశోధన, ఆవిష్కరణలు, తయారీ సేవలు, తర్వాత తరం సంస్కరణలు అంశాలను ప్రాధాన్యంగా తీసుకున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. ప్రధాని మోదీ మూడోసారి చరిత్రాత్మక విజయం సాధించారని, దేశ ప్రజల ఆశీస్సులతో సాధ్యమైందన్నారు నిర్మలా సీతారామన్. వికసిత్ భారత్ లక్ష్యంగా 3.0 బడ్జెట్ ను రూపొందించామన్నారు. బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి 1.52 లక్షల కోట్లు కేటాయించారు. వ్యవసాయ పరిశోధన రంగానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, నిల్వ, సరఫరాకు తగిన పెట్టుబడులను అందుబాటులోకి తెస్తామన్నారు. కూరగాయల సప్లై చైన్ నిర్వహణకు కొత్త స్టార్టప్లకు ప్రోత్సాహాన్ని అందిస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాదిలోపు ప్రకృతి వ్యవసాయంలోకి 1 కోటి మంది రైతులకు శిక్షణ అందించడంతో పాటు సహకార రంగాన్ని సుస్థిరం చేసేందుకు నిర్మాణాత్మక విధానాలు అవలంబిస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. Production and export. Financial support for setting up a network of nucleus breeding centers for shrimp brood stocks will be provided. Financing for shrimp farming, processing and export will be facilitated through NABARD. National Cooperation Policy, fast-tracking growth of rural economy and generation of employment opportunities on a large scale will be the policy goal. This year, I have made a provision of 1.52 lakh crore rupees for agriculture and allied sectors. దేశంలో యువతకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల కల్పన కోసం 3 పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశవ్యాప్తంగా 1 కోటి మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు. కొత్త ఉద్యోగాల కల్పనలో తొలి నెల జీతాన్ని కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ ద్వారా చెల్లిస్తుందన్నారు. 4 ఏళ్ల పాటు ప్రోత్సాహకాలు అందిస్తామని భరోసా కల్పించారు. దేశంలో 100 నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే కంపెనీల ఏర్పాటుతో పాటు 12 విస్తృత స్థాయి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఎగుమతుల సేవలకు ప్రత్యేక ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేయడంతో పాటు పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాలను పీపీపీ విధానంలో నిర్మాణం చేసి అందిస్తామని పేర్కొన్నారు. గ్రామీణ భారతానికి 2.66 లక్షల కోట్లను కేటాయించామన్నారు. దేశంలో పీఎం ఆవాస యోజన క్రింద 3 కోట్ల ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా ముందుకెడుతున్నామన్నారు. దేశంలో మౌలిక సదుపాయాల కోసం 11.11 లక్షల కోట్లు కేటాయించగా జీడీపీలో ఇది 3.4% సమానం. అలాగే 1 కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందించడంతో పాటు కళాకారులు, హస్తకళల అభివృద్ధికి ప్రోత్సాహాన్ని అందిస్తామన్నారు నిర్మలా సీతారామన్. వీధి వ్యాపారాల అభివృద్ధికి 11 నగరాల్లో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలను మరింత సరళతరం చేయడంతో పాటు హేతుబద్ధంగా జీఎస్టీ రేట్లు విధించామన్నారు. మహిళలు, బాలికల పథకాల కోసం 3 లక్షల కోట్ల కేటాయింపుతో పాటు విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి 1.48 లక్షల కోట్లు కేటాయించామన్నారు. ముద్ర రుణాలను 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. బడ్జెట్ లో బీహార్ కు కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించారు. బీహార్ లో రహదారుల అభివృద్ధి కోసం కేంద్రం భారీగా కేటాయింపులు జరిపింది. ఇందుకోసం మొత్తంగా 26,000 కోట్లను అందిస్తామని తెలిపింది.
21,400 కోట్ల అంచనాతో 2,400 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంలో భాగంగా రాజ్గిరిల్లో టెంపుల్ కారిడార్ల అభివృద్ధితో పాటు వరదల నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు 11,500 కోట్లతో వరదల నియంత్రణ నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చింది. నలంద అభివృద్ధి, ఎయిర్పోర్ట్లు, మెడికల్ కాలేజీలు, ఇతర సౌకర్యాలకు ఆర్థిక సాయం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అలాగే వరద నివారణకు అసోం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లకు ప్రత్యేక నిధులు అందిస్తున్నామన్నారు నిర్మలా సీతారామన్. Patna Purnia Expressway, 2 Buxar Bhagalpur Expressway, 3 Bodh Gaya, Rajgir, Vaishali and Darbhanga spurs, and 4 additional 2-lane bridge over River Ganga at Buxar at a total cost of 26,000 crore rupees, including setting up of a new 2,400 megawatt power plant at Pirpenti will be taken up at a cost of 21,400 crore rupees. New airports, medical colleges and sports infrastructure in Bihar will be constructed. ఈసారి రక్షణ మంత్రిత్వ శాఖ బడ్జెట్ భారీగా పెరిగింది. 6.21 లక్షల కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వం మొత్తం వ్యయంలో ఈ కేటాయింపు 13.18% ఉంది.